ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. 16వ అధ్యాయం వరకు పూర్తి చేశాము. అప్పుడేం జరిగిందంటే, మన వేణుడి కరములు మర్దనం చేస్తే పృథువు ఆవిర్భవించాడు. అంగుడి యొక్క పుత్రుడు వేణుడు, వేణుడి యొక్క పుత్రుడు పృథువు ఎక్కడి నుంచి వచ్చాడు? వేణుడి యొక్క కరములను, అంటే కర్మల కోసమే వచ్చాడు పృథువు అని చెప్తూ ఉన్నారు. చెప్పకుండా చెప్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. చేతులను రుద్దితే బయటకు రావడమేమి, చేతుల్లో నుంచి బయటకు వచ్చేది ఎప్పుడైనా కర్మలే. కర్మలు చేసేది చేతులే. కాబట్టి కర్మలు చేయడం కోసమే ఆత్మతత్వము జీవభావంతో బయలుదేరొచ్చిందని చెప్తూ ఉన్నారు. సరే, మళ్ళీ ఆత్మతత్వ విచారణ ఆధ్యాత్మికంగా తర్వాత చూద్దాము. ఇప్పుడైతే కథగా చూసుకుందాము. ఇంతకి మనవాడు పృథువు ఆవిర్భవించిన తర్వాత అందరూ కలిసి ఆయనకు పట్టాభిషేకం చేసి రకరకాల కానుకలన్నీ పుచ్చుకుని వచ్చి ఇచ్చి, ఆ తర్వాత స్తుతి కూడా చేశారు. ఆయన వద్దు అన్నా కూడా ఆయనలోని సుగుణాలను వర్ణించారు. అప్పుడేం జరిగిందని చూసుకుంటూ వెళ్దాము. మైత్రేయుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. ఏవం సహ భగవాన్ వైన్యః ఖ్యాపితః గుణకర్మభిః ఛందయామాస తాన్ కామైః ప్రతిపూజ్య అభినంద్య చ. ఏవం, ఈ విధంగా, సహ భగవాన్, ఆ భగవంతుడు, ఎవరు? వైన్యుడు, వేణుడి నుంచి వచ్చినవాడు, ఈ విధంగా వాళ్ళందరి చేత గుణకర్మభిః ఖ్యాపితః, తనలోని గుణములు, తన కర్మలు, గుణాలు కర్మలే ఉంటాయి రూపాలకు. ఇంతకీ మన పృథువులోని గుణాలను కర్మలను ఖ్యాపితః, ఆఖ్యాపిస్తే వాళ్ళు కథలు కథలుగా వర్ణించి చెప్పిన తర్వాత ఇంకా ఆయన వాళ్లను అభినందించి తాన్ వాళ్లను కామైః ప్రతిపూజ్య చందయామాసాం, వాళ్ళు కోరుకున్న కోరికలు, వాళ్ళు ఏమి కావాలో కానుకలు కట్నాలు వాటన్నింటినీ కూడా ఇచ్చి గౌరవించాడు. బ్రాహ్మణ ప్రముఖాన్ వర్ణాన్ భృత్య అమాత్య పురోధసః పౌరాన్ జానపదాన్ శ్రేణీః ప్రకృతీః సమపూజయత్. ఆయన ఆ విధంగా తనను ఎవరెవరైతే కీర్తించారో వాళ్ళందరికీ కోరిన కానుకలతో పూజించి గౌరవించాడు. తర్వాత బ్రాహ్మణ ప్రముఖులను, బ్రాహ్మలు మొదలైన వాళ్ళను, బ్రాహ్మణ ప్రముఖులు అంటే బ్రాహ్మణుల్లో శ్రేష్ఠులు ముఖ్యమైన వాళ్ళు కాదు. ప్రముఖులు, ముఖ్యులు అంటే మొదలుగా కలిగిన వాళ్ళు అని అర్థము. బ్రాహ్మణ ఆదిగా కలిగిన వర్ణాలులో ఉన్న అందరికీ, అన్ని వర్ణాల్లో వాళ్లకు, తన దగ్గర పనిచేస్తున్న భృత్యులకు, అమాత్యులకు, పురోధసులు అంటే పురోహితులకు, పౌరులకు అంటే పురంలో నివసిస్తున్న వాళ్లకు, జానపదులు అంటే జనపదంలో రాజ్యంలో నివసిస్తున్న వాళ్లకు, అక్కడ ఉన్న శ్రేణీహి తన రాజ్యంలోని వివిధాలైన సమూహాల్లో నివసిస్తున్న వాళ్లకు, ప్రకృతీహి ప్రజలందరినీ కూడా ఆయన సమపూజయత్, కానుకలతో వాటితో గౌరవించాడు, అందరినీ సంతోషపెట్టాడు అని మన మైత్రేయ మహర్షి చెప్పగానే విదురుల వారు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అవునండి గురువుగారు, మీరు చెప్పిందంతా విన్నాను. అయితే వీళ్ళు మన పృథువును కీర్తిస్తున్న సమయంలో మనవాడు చేసిన గొప్ప గొప్ప ఘనకార్యాలన్నీ చెప్తూ ఏం చెప్పారు? ఈయన భూమిని గోవుగా నిలిపి రకరకాల వస్తువులను పితికాడు అని చెప్పారే. తర్వాత ఆయన ధనస్సుతో భూమిని సమం చేశాడని చెప్పారే. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఏంటో మన సనత్ కుమార్ల వారి దగ్గర నుంచి భగవద్జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మ పదవిని ప్రాప్తించుకున్నాడని చెప్పారే. అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా, వాటి గురించి విస్తారంగా చెప్పండి అని వాళ్ళు మన
సూతులు, వంది, మాగధులు మన పృథువుని ఏ విధంగా కీర్తించారు అని మన మైత్రేయ మహర్షి చెప్పినవన్నీ మనమెంత జాగ్రత్తగా 2 వారాలు చదువుకుంటూ వచ్చామో, అంత జాగ్రత్తగా మన విదురుడు గూడా మొత్తం విన్నాడు. మొత్తం విని మళ్ళీ దాన్ని క్లారిఫికేషన్స్ కోసం ఎందుకు అంటే, స్పెసిఫిక్‌గా మళ్ళీ దాన్నే విస్తారంగా చెప్పు అని అడుగుతున్నది ఎప్పుడైనా ఆత్మతత్వం గురించే మన వ్యాసుల వారు. మళ్ళీ అసలు కథగా చెప్పుకున్న తర్వాత అందులో ఏముందో విషయం చూసుకుందాం. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మనము దేహాలు ధరించిన తర్వాత చేసే కర్మలు కొన్ని ఉంటాయి. మనము దేహాలు ధరించామంటే, ఆ దేహధారులమైన మనకు ఆ దేహాల వల్ల కొన్ని గుణాలబ్బుతాయి. ఆ దేహాలతో కొన్ని కర్మలు చేస్తూ ఉంటాము. వీటి గురించి చెప్పమని అడుగుతూ ఉన్నాడు. ఇది మామూలు విషయం కాదది. కథగా ఎంత చెప్దామని ప్రయత్నం చేసినా గూడా నాకు తత్వమే తెలుస్తూ ఉన్నది. అది వేరే విషయము. సరే, మన విదురుడేం ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు అంటే, "కస్మాద్ దధార గోరూపం ధరిత్రి బహురూపిణి యాం దుదోహ పృథుః తత్ర కః వత్సః దోహనం చ కిం?" గురువుగారు, మన పృథువు బహురూపాలను ధరించగలిగిన, అన్నింటినీ ధరించగలిగిన, అన్నింటికి ఆధారమై ఉన్న ఆ భూమి గోరూపాన్ని కస్మాత్ ఎందుకని దధార ధరించిందండి? యాం, ఏ భూమైతే, భూమికి గోవు అని గూడా పేరున్నది. సరే, ఏ భూమైతే ఈ గోరూపాన్ని ధరించి ఉండగా, మన పృథువు ఇంక అక్కడి నుంచి ఏవేవో దుదోహ, పాలు పితికినట్టు ఏవేవో వస్తువులను, ఓషధులను పిదికాడని చెప్పారు గదండీ! ఆ సమయంలో ఆ గోవుకు వత్సః కః, వత్స ఎవరు? ఆ ఆవుకు దూడ ఎవరండి? దోహనం చ కిం, ఆ పాలు పితకడానికి కావలసిన పాల పాత్ర ఏదండి? ఎందుకు అంటే, పాలు పితకాలంటే, పాలు పితికేవాడు ఉండాలి. పాలు పితకడానికి కావలసిన పాత్ర ఉండాలి. అందుకోసం అసలు పాలు రావడానికి గోవుకు ఒక వత్సము, ఒక దూడ ఉండాలి. ఇవన్నీ ఏవండి మరి? మీరు ఒక భూమి గోవుగా ఉన్నది, ఈయన పాలు పితికాడని చెప్తున్నారు. పోనీ ఈయన పాలు పితికేవాడయితే గూడా, ఒక దూడ గావాలి, ఒక పిదికేందుకు పాత్ర గావాలి గదా! అవేంటండి? ప్రకృత్యా విషమా దేవి కృతా తేన సమా కథం తస్య మేధ్యం హయం దేవః కస్య హేతోః అపహరత్. అసలు ప్రకృత్యా, ప్రాకృతికంగానే, స్వాభావికంగానే ఆ దేవి, భూదేవి విషమ, అసమంగా ఉంటుంది గదండీ! ఎత్తుపల్లాలతో, పర్వతాలతో, మిట్టలతో వాటితో. అటువంటి భూదేవి తేన, దేనితో, అంటే ఈయన చేతిలో ఉన్న ధనస్సుతో ఆ భూమినంతా, పర్వతాలన్నింటిని ఆయన సమం జేశాడు అని జెప్పారు గదా! ఏ ధనస్సుతోనండి? దేంతో ఆ భూదేవి అసలు ప్రాకృతికంగానే విషమంగా, అసమంగా, ఎత్తుపల్లాలతో ఉన్న భూమి దేని చేత సమకృత, సమంగా చెయ్యబడ్డదండి? ఎట్లా దాన్ని చదును చేశాడు మన పృథువు? చేస్తే చేశాడు. కథం ఎందుకు చేశాడండి? ఉంటే ఉన్నది గదా భూమి ఎత్తుపల్లాలతో. ఒక చోట పర్వతాలుండొచ్చు, ఒక చోట అగాధాలుండొచ్చు, ఒక చోట ఎట్లైనా ఉండొచ్చు గదా! దాన్నెందుకు ఈయన సమం జేయాలనుకున్నాడు? అనుకుంటే కూడా ఎట్లా జేశాడు? తర్వాత ఆయన ఇటువంటి ఘనకార్యాలన్నీ చేస్తుంటే మనవాడు ఊరుకోకుండా ఆ దేవః, ఇంద్రుడు, తస్య, ఆయన యొక్క పృథువు యొక్క మేధ్యం హయం, ఆ పవిత్రమైన గుర్రాన్ని కస్య హేతోహో అపహరత్, ఏ కారణానికి దాన్ని అపహరించాడండి? మధ్యలో ఈయనెందుకు, ఇంద్రుడు ఆయన గుర్రాన్ని అపహరించడమో అని అడుగుతున్నాడు. అక్కడికి అవ్వలేదు. సనత్కుమారాత్ భగవతః బ్రహ్మన్ బ్రహ్మవిదుత్తమాత్ లబ్ధ్వా జ్ఞానం సవిజ్ఞానం రాజర్షిః కాం గతిం గతః. ఇంకా తర్వాత ఓ బ్రహ్మన్ గురువుగారు, మనవాడు, మన పృథువు బ్రహ్మవిదుత్తమాత్, బ్రహ్మవేత్తల్లోనే ఉత్తముడైన వాడైన మన భగవంతుడు సనత్కుమారుడి దగ్గర నుంచి సవిజ్ఞానం
జ్ఞానం లబ్ధ్వా జ్ఞానం విజ్ఞాన సహితం అని మన భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు విజ్ఞాన సహితమైన జ్ఞానాన్ని పొంది మన రాజర్షి పృథువు గారు కాం గతిం గతః ఎటువంటి గతిని ప్రాప్తించుకున్నాడో అక్కడికి అయిపోలేదు. యచ్చ అన్యతపి కృష్ణస్య భవాన్ భగవతః ప్రభోః స్రవః సుస్రవసః పుణ్యం పూర్వదేహ కథాశ్రయం భక్తాయ మే అనురక్తాయ తవ చ అధోక్షజస్య చ వక్తుమర్హసి యః అదుహ్యత్ వైన్యరూపేణ గాం ఇమాం. గురువుగారు, ఇంతే గాదండి. నా ప్రశ్నేమంటే, అసలు ఆ భూదేవి గోరూపాన్ని ధరించడం ఎందుకండి? అది చాలా రూపాలు ధరించొచ్చు. మధ్యలో ఈ గోరూపాన్నెందుకు ధరించింది? దాన్ని పృథువెందుకు పిండాడు? ఆ సమయంలో దూడ ఎవరు? ఆ పాత్ర ఏది? ఆ భూదేవి అసమంగా ఉంటుంది గదా! దాన్ని సమంగా ఎందుకు జేశాడు? దేనితో జేశాడు? మధ్యలో ఇంద్రుడు ఈయన గుర్రాన్నెందుకు అపహరించాడు? ఈయన మళ్ళీ ఆ ఇంద్రుడి వెంట పడిపోయి ఆ గుర్రాన్ని తెచ్చుకుని ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి ఇవన్నీ పనులు మొదలుపెట్టకుండా, వెళ్లి చప్పుడు చేయకుండా ఆ బ్రహ్మర్షి దగ్గర ఈ రాజర్షి ఆత్మజ్ఞానాన్ని సాధించాడు గదా! అదెందుకు చేశాడు? తర్వాత ఏమయ్యాడు? ఇక్కడికే అయిపోయిందనుకునేరు. కాదు. యచ్చాపి అన్యతపి నేను అడగకుండా వదిలిపెట్టిన ప్రశ్నలేమైనా ఉన్నాయో ఏమో! అసలు మీరు చెప్పిన ఆ స్తుతిలోనే, మీరు చూపించిన ఆ స్తోత్రంలోనే ఇన్ని విషయాలున్నాయండి. చాలా ముఖ్యమైనవి. నేను పట్టుకున్నవే ఇన్నున్నాయంట. నేను నా బుద్ధికి పట్టుకోవడానికి కుదరక వదిలిపెట్టుకున్నవెన్నున్నాయో. కాబట్టి ఎందుకైనా మంచిది నేను అడగకుండా వదిలిపెడితే వాడు అడగలేదులే మనకెందుకని అనుకోకుండా మీరు ఇవి కాక ఇంకేమైనా ఉంటే, ఆ కృష్ణుడు, భగవంతుడు, ప్రభువు, అధోక్షజుడు ఆయన శుశ్రవసుడు. ఆయన శుశ్రవసుడు అంటే కీర్తనీయమైన యశస్సు కలిగినవాడు. అటువంటి వాడి యొక్క స్రవహ కీర్తి గురించి, పుణ్యకరమైన పుణ్యాన్ని ప్రదానం చేయగలిగిన పుణ్యకీర్తి యొక్క ఆ కీర్తి గురించి ఆయన పూర్వము ఈ పృథువు అన్న దేహాన్ని ధరించి ఏమి చేశాడు అన్న కథలతో కూడి ఉన్న ఈ విషయాలన్నింటినీ కూడా తవ భక్తాయ మీ భక్తుండైన తవ అనురక్తాయ మీ పైన అనురక్తి కలిగి ఉన్న మే నా పట్ల దయ చూపించి యహ ఏదైతే ఈ భగవంతుడు వైన్య రూపేణ వేణుడి కొడుకు వైనుడు మన పృథువు రూపంలో ఇమాం గాం ఈ భూమిని అదుహ్యత్ ఆయన పిండాడని చెప్తున్నారు కదా! ఏ రకంగా చేశాడు? ఏమి అన్న విషయాలన్నీ గూడా వక్తుం అర్హసి నాకు చెప్పవలసి ఉన్నదండి. నేను నాకర్థమైనవి క్లారిఫికేషన్స్ కోసము ఇంకా విస్తారంగా చెప్పమని అడిగినవి కొన్ని ప్రశ్నలున్నాయి. నేను అడగకుండా వదిలేసినవి గూడా నాకు తెలియక ఉండి ఉండొచ్చు. అవన్నీ గూడా కలిపి మీరే దయతో, భక్తితో, వినయంగా అడుగుతూ ఉన్నాను. మహానురక్తితో ఉన్నాను. నాకు చెప్పండి అని మన విదురుడు అడుగుతూ ఉన్నాడు. సూతుల వారు మనకి కథ చెప్తున్నారు. చోదితః విదురేణ ఏవం వాసుదేవ కథాం ప్రతి ప్రశస్య తం ప్రీతమనాః మైత్రేయః ప్రత్యభాషత. ఏవం ఈ విధంగా వాసుదేవ కథాం ప్రతి వాసుదేవుడి కథల గురించి విదురేణ విదురుడి చేత చోదితః అడగబడ్డవాడై మన మైత్రేయ మహర్షి ప్రీతమనాః ఎంతో సంతోషించిన వాడై తం ప్రశస్య ఆ ప్రశ్నలను అడిగిన పృచ్ఛకుణ్ణి మన విదురుణ్ణి ముందుగా ఎంతో పొగిడి, ఎంతో గౌరవించి, చాలా మంచి ప్రశ్నలు అడిగావు విదురా! అడగవలసిన ప్రశ్నలు అడిగావు అని చాలా సంతోషించి, ఆ ప్రశ్నలకు జవాబులను ప్రత్యభాషత చెప్తూ ఉన్నాడు. ఏమి అంటే, మైత్రేయుల వారు మళ్ళీ మనకు విదురుడికి మనందరికీ చెప్తూ ఉన్నారు. యదా అభిషిక్తః పృథుః అంగా విప్రైః ఆమంత్రితః జనతాయాః చ పాలః ప్రజాః నిరన్నే క్షితిపృష్ఠే ఏత్య
క్షుత్క్షామదేహాః పతిం అభ్యవోచన్. అప్పుడేమైందంటే అంగా విదురా, యదా ఎప్పుడైతే మన పృథుః మన విప్రైః బ్రాహ్మలందరి చేత ఆమంత్రితః ఆహ్వానించబడ్డవాడై, జనతాయాః పాలః ప్రజలకు పాలకుడిగా అభిషేకం పొందినవాడయ్యాడో, ఆ తర్వాత మన మంత్రులు, పురోహితులు, విప్రులు, బ్రాహ్మలు, ఋషులు, మునులు అందరూ కలిసి మన పృథువును రాజుగా ఉండమని ఆహ్వానించారు. ఆయనకి పట్టాభిషేకం చేశారు కదా! అప్పుడేం జరిగిందంటే, ఆ సమయంలో ప్రజలు గూడా వచ్చారు ఆ పట్టాభిషేకానికి. వాళ్ళు అన్నమో రామచంద్ర అని అలమటించిపోతూ ఉన్నారు. నిరన్నే క్షితిపృష్ఠే, భూమి పైన అన్నము పండట్లేదింకా. ధాన్యము పంటలు పండకపోయేసరికి క్షుత్ ఆకలితో క్షామదేహాః కృశించిపోయిన శరీరాలతో ఉన్నారు. అప్పటికే క్షామమున్నది అక్కడ రాజ్యంలో. ఎందుకు అంటే రాజులు సరిగ్గా లేకపోయేసరికి, రాజ్యమంతా చోరప్రాయమైపోయేసరికి, అధర్మమంతా పెరిగిపోయేసరికి, భూమి పైన పంటలు పండడం మానేసేసరికి, తిండి లేక ప్రజలందరూ ఆకలితో కృశించిపోయారు. వాళ్ళందరూ గూడా ఇప్పుడు కొత్తగా రాజ్యాభిషేకం చేసుకున్న పృథువు దగ్గరికొచ్చి, తమ ప్రభువు దగ్గరికొచ్చి, పతిం తమ పాలకుడితో ఈ విధంగా అభ్యవోచన్ ఆయనకు మొరపెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళేం చెప్తున్నారంటే, వయం రాజన్ జఠరేణ అభితప్తాః యథా అగ్నినా కోటరస్థేన వృక్షాః త్వాం అద్య యాతాః శరణం శరణ్యం యః సాధితః వృత్తికరః పతిః నః. రాజన్, రాజా, వయమ్ము మమ్మల్ని చూస్తూ ఉన్నావా మేమెట్లా ఉన్నామో, జఠరేణ అభితప్తాః జఠరాగ్నితో ఆకలి మమ్మల్ని బాధ పెడుతుంటే కడుపులో ఉన్న జఠరాగ్నితో దాన్ని చల్లార్చుకోవడానికి అన్నము లేక కరువు కాటకాలతో ఉన్నవాళ్ళమై, ఏదో కోటరస్థేన వృక్షాః ఇవ, ఒక చెట్టు తొర్రలో రగులుతున్న మంట ఉంటే చెట్టంతా ఎట్లా దహించుకుని పోతూ ఉంటుందో, అట్లా అదే అగ్నితో మేము గూడా దహించుకుని పోతూ ఉన్నాము. అందుకని ఇప్పుడు శరణ్యం, మా అందరికీ ఆశ్రయమై ఉన్న త్వాం నీ దగ్గరికి శరణం యాతాః శరణు కోరుకుంటూ వచ్చాము. యః ఏ నువ్వైతే నః మాకందరికీ పతిః పాలకుడివై ఉన్నావో, వృత్తికరః మాకు ఏదో ఒక వృత్తి, ఏదో ఒక మార్గంతో బ్రతికేందుకు ఆధారం చూపిస్తావని, సాధించి పెడతావని వచ్చాము. మాకు బ్రతుకు తెరువు చూపించు మహారాజా. తిండి లేక అలమటించిపోతూ ఉన్నాము. ఒక చెట్టు తొర్రలో అగ్ని రగులుతూ ఉంటే చెట్టు ఎట్లా మలమల మాడిపోతుందో అట్లా ఆకలికి మాడిపోతూ ఉన్నాం మేము జఠరాగ్నితో. అందుకని నీ దగ్గరికొచ్చాము. తత్ నః భవాన్ ఈహతు రాతవే అన్నం క్షుధార్తితానాం నరదేవదేవా యావత్ నక్ష్యామహే ఉజ్జితోర్జాః వార్తాపతిః త్వం కిల లోకపాలః. అందుకని తత్ భవాన్ మీరు నః మా కోసము క్షుధార్దితానాం ఆకలి బాధతో అలమటించిపోతూ ఉన్న మా కోసము అన్నం రాతవే ఈహతు, మాకేదో విధంగా అన్నాన్ని సాధించి పెట్టే మార్గం ఆలోచించండి. ఓ నరదేవదేవా, ఓ రాజా, తొందరగా చెయ్యండి ఈ పని. ఎప్పటికో ఒకప్పటికి గాదు. ఉజ్జితోర్జాః అన్నం లేక, అన్నం దొరక్క, యావత్ నక్షామహే మేము మరణించేలోగా, మేము నశించిపోయేలోగా, అన్నం లేక మేమందరము నశించిపోయేలోగా మాకు బ్రతికే మార్గం చూపించండి. ఎందుకు అంటే త్వం మీరు లోకపాలః కిల, లోకము అంటే ప్రజలు, మా అందరికీ మీరు పాలకులై ఉన్నారు. కాబట్టి పాలించండి, మమ్మల్ని పోషించండి, పోషించే మార్గము వెతకండి.
మీరు వార్తాపతిః కిల. వార్త అంటే వృత్తికి సంబంధించింది. మాకు బ్రతికేందుకు వృత్తి ఒక మార్గాన్ని చూపించవలసి ఉన్నది. కాబట్టి ఆ ప్రయత్నం చెయ్యండి అని వాళ్ళు చెప్పారు. మైత్రేయి మహర్షి మనకేం చెప్తున్నారంటే, పృథుః ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితం దీర్ఘం దజ్జౌ కురు శ్రేష్ఠ నిమిత్తం సహ అన్వపద్యత. ఇంక మన పృథువు ప్రజల యొక్క ఆ కరుణం దయనీయమైన పరిదేవితం పరివేదనను నిశమ్య విన్నాడు. ఓ కురుశ్రేష్ఠ, ఓ విదురా, ఇంకాయన దీర్ఘం దజ్జౌ బాగా ఆలోచన చేశాడు. సహా ఆయనకు ఒక నిమిత్తము. ఏ కారణానికి పంటలు పండట్లేదు అంటే భూమి కావాలని పండించట్లేదు అని ఆయనకొకటి విషయం తెలిసింది. కాబట్టి ఒక ఉపాయము అన్వపద్యత దొరికింది. ఒక మార్గం దొరికింది. ఎక్కడి నుంచొస్తాయి? పంటలన్నీ ఎక్కడ పండుతాయి? అన్నం ఎక్కడి నుంచొస్తుంది అంటే భూమి నుంచి. కాబట్టి మార్గం అదే. భూమి దగ్గర నుంచే పిండుదామని ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఇతి వ్యవసితః బుద్ధ్యా ప్రగృహీత సరాసనః సందధే విశిఖం భూమేః క్రుద్ధః త్రిపురః యథా. ఇతి ఈ విధంగా బుద్ధ్యా వ్యవసితః మనసులో ఒక ఆలోచన చేసుకున్నాడు. ప్రగృహీత సరాసనః ఆయన శరాసనాన్ని ధనుస్సును బాణాలను ప్రగృహీతం పుచ్చుకున్నాడో ఇంకా క్రుద్ధః కోపగించిన వాడే. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే ప్రజలు అన్నం లేక అల్లాడిపోతూ ఉంటే దాంతో త్రిపురః యథా త్రిపురాలను సంహారం చేసే పరమశివుడిలాగా ఆయన భూమిపైన మహాకోపంతో విశిఖం సందధే బాణాన్ని ఎక్కుపెట్టాడు. ప్రవేపమానా ధరణి నిశామ్య ఉదాయుధం చ తం గౌః సతి అపాద్రవత్ భీతా మృగీవ మృగయుద్ధృత. ఇంక మన ధరణి ఉదాయుధం తం ఎక్కుపెట్టిన ఆయుధంతో ఉన్న ఆయనను నిశామ్య చూసింది. చూసి ప్రవేపమాన వణికిపోతూ భయంతో ఏదో మృగయుద్ధృత మృగీ ఇవ వేటగాడు తరుముకుంటూ వస్తూ ఉంటే ఒక జింక పిల్ల ఎట్లా వణికిపోతూ పారిపోతూ ఉంటుందో అట్లానే మన ధరణి భూదేవి గౌహు సతి ఒక గోరూపాన్ని ధరించి అపాద్రవత్ పారిపోయింది భీత భయపడి. ఇంకప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం చూపిస్తాను. మధ్య మధ్యలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. మీరు పదాల్ని గుర్తుపడుతున్నారు కాబట్టి చూపిస్తాను. జ్ఞాపకం ఉంటుంది. ఇంకెప్పుడైనా కనిపిస్తే అర్థం వెంటనే మీ మనసుకి తెలియడం కోసం. నిశామ్య అని ఇక్కడ సకారానికి దీర్ఘం ఉన్నది. ఇక్కడ నిశమ్య అని సకారానికి దీర్ఘం లేకుండా ఉన్నది. నిశమ్య, నిశామ్య అని. అట్లా ఒక్కొక్కసారి పక్కన పక్కనే వస్తాయి. ఇక్కడొచ్చాయి గాబట్టి నా కన్ను అక్కడ ఆగింది. అందుకని చూపిస్తున్నాను. నిశమ్య అంటే విని అనర్థము. నిశామ్య అంటే చూసి అనర్థము. దీర్ఘంతోటి నిశామ్య అంటే చూసి, కళ్ళతో చూసి అనర్థం. నిశమ్య అంటే చెవులతో విని అనర్థం. విని, చూసి. వాళ్ళు చెప్పిన మాటలు విన్నాడు. ఆయన ధనుస్సు ఎత్తి పట్టుకుని వచ్చేసరికి ఆయన్ని చూసింది ధరణి. భీత భయపడి అపాద్రవత్ పారిపోయింది. తాం అన్వధావత్ తత్వైన్యః కుపితః అతి అరుణేక్షణః శరంధనుషి సంధాయ యత్ర యత్ర పలాయతే. మన భూమి ఎత్ర ఎత్ర పలాయతే ఎక్కడికెక్కడికి వెళ్ళి పారిపోతూ ఉన్నదో, దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నదో ఆయన కూడా అక్కడక్కడికి కుపితః మహాకోపంతో అత్యంతంగా ఎరుపెక్కి ఉన్న కన్నులతో మన వైన్యుడు పృథువు తాం అన్వధావత్ తత్ ఆ భూమి వెంటబడి అనుసరించి పరిగెడుతున్నాడు. మన భూమి ఆ గోవు రూపంలో భయపడి ఏదో లేడిపిల్లలాగా పారిపోతూ ఉంటది. ఎక్కడెక్కడికి వెళ్తూ ఉందో దాని వెంటబడి ఆయన కూడా అనుసరిస్తూ తరుముతూ ఉన్నాడు. ఆయన ధనుస్సు, ఆయన శరము పట్టుకునే ఆయన ధనుషి శరంసంధాయ
ధనుస్సుకి బాణాన్ని తగిలించి అట్లానే ధనుస్సుని బాణాన్ని పట్టుకుని దాని వెంటబడి పరిగెత్తుతున్నాడు పట్టుకోవడానికి. చంపేస్తానివాళ నిన్ననివాళ. సా దిశః విదిశః దేవి రోదసీ చ అంతరంతయోః ధావంతి తత్ర తత్ర ఏనం దదర్శ అను ఉద్యతాయుధం. సా దేవి పాపమా భూదేవి దిశలు, దిక్కులు, విదిశలు, మూలలు, రోదసి భూమ్యాకాశాలు, తయోః అంతరంచ వాటి మధ్యలో ఇంక అక్కడ ఇక్కడ అని లేదు. మొత్తం 10 దిక్కులు, భూమి ఆకాశాలు ఇంక ఎక్కడ సందు దొరికితే అక్కడ పాపం పరిగెడుతూనే ఉన్నది. ఈయనకి దొరకకుండా. ఆ రకంగా తత్ర తత్ర ధావంతి ఎక్కడెక్కడికి ఆ ఆవు పరిగెడుతూ ఉన్నా గూడా అక్కడక్కడ ఏనం దదర్శ ఈయనను చూస్తూనే ఉన్నది. ఈయన అట్లనే వెంటబడి తరుముతూనే ఉన్నాడు వదిలిపెట్టకుండా. ఊరికనే గాదు అనుసరించి వెంటే వస్తున్నాడు. ఉద్యతాయుధం ఎక్కుపెట్టి ఉంచాడు అట్లనే ఆ ధనుస్సు పైన బాణాన్ని. ఆయుధాన్ని ఎక్కుపెట్టి తన వెంట వస్తూనే ఉన్నాడు. అది ఎంత దూరం ఎక్కడెక్కడికి ఏ దిక్కుల్లో మూలల్లో భూమి ఆకాశాల్లో ఎక్కడ దాక్కున్నా గూడా వదిలిపెట్టట్లేదు. లోకే నావిందత త్రాణం వైన్యాత్ మృత్యోః ఇవ ప్రజాః త్రస్తా తదా నివవృతే హృదయేన విదూయత. పాపం మన గోవు యదో ప్రజాః మృత్యోః ఇవ. ప్రజలు ఎంత పారిపోతే మాత్రం మృత్యువు నుంచి దాక్కోగలరా? మృత్యువు తరుముతూ ఉంటే ప్రజలు ఎంత దూరం పారిపోయినా గూడా ఎంత దూరం వెళ్ళగలరు మృత్యువును తప్పించుకుని? ఆ రకంగా మృత్యువులాగా వెంటబడి వస్తూ ఉన్నాడు మనవాడు. అటువంటి వైన్యుడి నుంచి త్రాణం ఈ లోకంలో నావిందత బయటబడే మార్గము, తప్పించుకునే మార్గము ఈ లోకంలో దానికి ఎక్కడా కనపడక, పాపము త్రస్త బాగా భయపడి, హృదయేన విదూయత మనసంతా చెదిరిపోయి అల్లకల్లోలమై, తదా ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదని తెలుసుకుని, నివవృతే వెనక్కి తిరిగి ఆయన దగ్గరికే వచ్చింది. వేరే వాళ్ళు ఇంకెవ్వరు కాపాడేవాళ్ళు లేరని అర్థమైన తర్వాత, ఇంకా ఆయన దగ్గరికే వచ్చింది శరణు కోరడానికి. ఉవాచ చ మహాభాగం ధర్మజ్ఞా ఆపన్నవత్సలా త్రాహి మామపి భూతానాం పాలనే అవస్థితః భవాన్. ఇంకదేం చెప్తున్నదంటే, మన ధర్మజ్ఞ ధర్మం తెలిసింది, ధర్మమూర్తి దాన్ని ధర అని పిలుస్తారు. భూమి ధరించి ఉంటుంది ప్రతి దాన్ని. అటువంటి అన్నింటికి ఆధారమైన దాన్ని, ఆ ధర్మాన్ని, ధరను వెంటబడి తరుముతూ ఉంటే, అదే పాపం ఆ ధర్మజ్ఞురాలు ఈ మహాభాగ్యవంతుడి దగ్గరికి వచ్చి ఆయనతో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నది. అదేమన్నదంటే, ఆపన్నవత్సల, ఆపదలో ఉండి నీ దగ్గరికి నిన్ను ఆశ్రయించి వచ్చిన వాళ్లకు ఆశ్రయం చూపించేవాడా, వాత్సల్యంగా వాళ్ళపైన దయ చూపించేవాడా, అటువంటి నువ్వు భవాన్ మామపి త్రాహి నన్ను గూడా కాపాడు. ఆపదలో ఉన్న వాళ్ళందరినీ తరింపజేసేవాడివి నువ్వు. ఆపదలో ఉన్న వాళ్లకు రక్షణ కల్పించే నువ్వు నన్ను కూడా రక్షించు. ఎందుకు అంటే భూతానాం పాలనే అవస్థితః. భూతాల యొక్క పరిపాలనలో ఉన్నావు నువ్వు. నేను గూడా నీ పాలనలో ఉన్నాను. పైగా పంచభూతాల్లో భూమి ఒకటి. ఏ విధంగా చూసినా కూడా నువ్వు నన్ను కాపాడవలసి ఉన్నది. సహత్వం జిఘాంససే కస్మాత్ దీనాం అకృత కిల్బిషాం అహనిష్యత్ కథం యోషాం ధర్మజ్ఞా ఇతి యః మతః. సహత్వం ఆ నువ్వో కస్మాత్ ఎందుకని నన్ను జిఘాంససే చంపాలని కోరుకుంటున్నావో, దీనాం దీనురాల్ని, అకృత కిల్బిషాం నేను ఏ పాపము చెయ్యలేదు, తప్పు చెయ్యలేదు, దయనీయంగా ఉన్నానో అటువంటి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావో, కథం ఎందుకని, యోషాం అహనిష్యత్. యోష అంటే ఏదైతే సేవ్యతే ఇతి అని సేవిస్తుందో, నిన్ను సేవిస్తూ ఉన్నాను, నీ పాలనలో ఉన్నాను. అటువంటి నన్ను కథం అహనిష్యత్ ఎందుకు చంపుదామనుకుంటున్నావో. ధర్మజ్ఞః ఇతి యః మతః. అందరూ నిన్ను ధర్మం తెలిసినవాడు అనుకుంటారు గదా. అటువంటి నువ్వు అన్నీ తెలిసిన వాడివి, ధర్మం తెలిసిన వాడివి నన్నెందుకు చంపాలనుకుంటున్నావో.
మాం విపాట్య అజరాం నావం యత్ర విశ్వం ప్రతిష్ఠితం ఆత్మానం చ ప్రజాః చైమాః కథం అంబసి ధాస్యసి. అజరాం నావం మాం, శిథిలమన్నది అవ్వకుండా ఎప్పుడూ స్థిరంగా ఉన్న నావలాంటి నన్ను, యత్ర విశ్వం ప్రతిష్ఠితం, ఈ విశ్వమంతా దేన్ని ఆధారం చేసుకుని ఉన్నదో అటువంటి నన్ను విపాట్య, ముక్కలు ముక్కలు చేస్తే నువ్వు, నన్ను బ్రద్దలు కొడితే, అప్పుడు ఇమాహ ప్రజాః, ఈ ప్రజలను, ఆత్మానం నిన్ను నువ్వు కూడా, నీటిలో అంబసి ధాస్యసి, నీటిలో మునిగిపోయేలాగా చేస్తావు. కథం, ఎందుకు చేస్తున్నావట్లా? మొత్తం విశ్వానికి ఆధారం, ప్రతిష్ఠ అంటే ఆధారమై ఉన్న నన్ను, ఆధారమై ఉన్నది గాబట్టే దాని పేరు ధర, ధరణి అని ఈ పేర్లతో ఉంటుంది. అన్నింటికి ఆధారమై ఉన్న నన్ను, అజరమైన, శిథిలమవ్వకుండా ఉన్న నావలాంటి నన్ను నువ్వు ముక్కలు చేసావనుకో, అప్పుడు నువ్వు, ఈ ప్రజలు అందరూ గూడా నాతో పాటు మునిగిపోతారు గదా! ఎందుకట్లా చేస్తున్నావు? అని అడిగింది. అప్పుడు పృథువేమంటున్నాడంటే, వసుధే త్వాం వధిష్యామి మత్శాసన పరాంముఖీం భాగం బర్హిషి యా వృంక్తే న తనోతి చ నః వసు. వసుధే, ఓ వసుధ, చెప్తాను విను ఎందుకు చంపాలని వెంటబడుతున్నానో. త్వాం వధిష్యామి, నిన్ను చంపుతాను నేను. ఎందుకు అంటే మత్శాసన పరాంముఖీం, నా శాసనానికి విరుద్ధంగా నువ్వు ఆచరిస్తూ ఉన్నావు కాబట్టి. యా, ఏ నువ్వైతే బర్హిషి భాగం వృంక్తే, హవిస్సులలో భాగాన్ని పుచ్చుకుంటావో అటువంటి నువ్వు, నహ మాకు వసు న తనోతి చ, వసువులను, సంపదలను ప్రదానం చెయ్యట్లేదు కాబట్టి. మేం చేసే యాగాల్లో హవిర్భాగాలను పుచ్చుకుంటావు కానీ, మాకు మాత్రం నువ్వు ఏ సంపదలో ఇవ్వకుండా అన్ని దాచుకుంటున్నావు. అటువంటి దుర్మార్గం చేస్తున్న నిన్ను నేను, నా శాసనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న నిన్ను చంపుతాను. యవసం జగ్ధి అనుదినం న ఏవ దోగ్ధి ఓధసంపయః తస్యాం ఏవం హి దుష్టాయాం దండః నాత్ర న శస్యతే. ఏదైనా ఒక గోవున్నదనుకో, అది అనుదినం ప్రతిరోజు యవసం జగ్ధి, అది గడ్డి మేస్తుంది. కానీ మాత్రము ఓధసంపయః నయేవ దోగ్ధి, పాలను మాత్రం ఇవ్వదనుకో. ఆవు గడ్డి మేస్తుంది గాని పాలను మాత్రం ఇవ్వకపోతే అప్పుడేం చేస్తారు ఎవరైనా? ఏవం దుష్టాయాం తస్యాం, అటువంటి దుష్టమైన ఆవును దండించడంలో అత్ర న శస్యతేన, ఎవ్వరూ కాదు అని తప్పుపట్టరు. వద్దు అని ఎవ్వరు అనరు. గడ్డి మేసి గూడా పాలివ్వని ఆవును దండిస్తూ ఉంటే చూసిన వాళ్ళు వద్దు అని ఏమి అనరు. మంచి పనే చేస్తున్నావనే అంటారు. అది తప్పేమీ గాదు. త్వం ఖలు ఓషధి బీజాని ప్రాక్ సృష్టాని స్వయంభువా న ముంచసి ఆత్మరుద్ధాని మాం అవజ్ఞాయ మందధీః. త్వం, నువ్వు మందధీః, బుద్ధి తక్కువ దానివి. స్వయంభువ, స్వయంభువుడి చేత ప్రాక్ సృష్టాని ఓషధి బీజాని, ఇంతకు ముందు ప్రజలను కల్పించే సమయంలోనే ప్రజాపతి ఓషధులను కూడా కల్పించి వాటిని నీలో ఉంచాడు గదా! ఆ విధంగా ఆత్మరుద్ధాన్ని నీలో నిలుపబడ్డ ఈ ఓషధులను న ముంచసి, నువ్వు విడిచిపెట్టట్లేదు, దాచుకున్నావు, మాకివ్వట్లేదు. ఒకానొక సమయంలో ఆ ప్రజాపతి ప్రజలను, యజ్ఞాలను కల్పించి వాటితో పాటే యజ్ఞాలు చెయ్యడానికి వీలుగా ఈ ప్రజలు ఓషధులను కూడా కల్పించాడు. ఆ ఓషధులను ఏం చేశాడు? నీలో దాచి ఉంచాడు. వీళ్ళు యజ్ఞాలు చేసుకున్నప్పుడల్లా ఆ ఓషధులను నువ్వు వాళ్లకు ఇవ్వవలసి ఉంటుంది అని. నువ్వేం చేస్తున్నావు? అన్ని దాచుకున్నావు నీలో ఇవ్వకుండా. పైగా మాం అవజ్ఞాయ, నన్ను ఇంత అవమానం చేస్తూ ఉన్నావు. నేను చెప్తుంటే నా శాసనాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు.
బుద్ధి తక్కువ దానివి. కాబట్టి ఈ విధంగా నేను నిన్ను సంహరించవలసి వస్తూ ఉన్నది. అమూషాం క్షుత్పరీతానాం ఆర్తానాం పరిదేవితం శమయిష్యామి మద్బాణైః భిన్నాయాః తవ మేధసా. నువ్వు ఒకవేళ ఈ సముద్రాల పైన పడవలాగా ఉండి ప్రాణులన్నింటికి ఆధారమైన నన్ను పగలగొడితే, నాతో పాటు వీళ్ళందరూ వాళ్ళతో పాటు నువ్వు గూడా మునిగిపోవా అని అడిగావు గదా! పైగా నిన్ను చంపేస్తే వాళ్ళకి వేరే ఆధారం ఉండదు, భోజనం గూడా ఉండదు అని అంటున్నావు గదా! కాబట్టి ఏమి చేస్తానో చెప్తాను విను. ముందు ఫస్ట్ వాళ్ళకి భోజనం కావాలి. అందుకని క్షుత్పరీతానాం, ఆర్తానాం, అమూషాం ఆకలి బాధతో, ఆర్తితో ఉన్న వీళ్ళందరి కోసము వాళ్ళ పరిదేవితం వాళ్ళింత వేదన పొందుతూ ఉన్నారు గదా! అందుకోసం నేనేం జేస్తానంటే, మద్బాణైః నా బాణాలతో భిన్నాయాః పగిలిపోయిన తవ నీలో నుంచి బయటికొస్తూ ఉన్న మేధస్సు కొవ్వుతో వాళ్ళ పరిదేవితం వాళ్ళ కష్టాన్ని శమయిష్యామి ముందైతే చల్లారుస్తాను. నా బాణాలతో నిన్ను పగలగొట్టి, అందులో నుంచి బయటికొచ్చిన కొవ్వుతో వాళ్ళ ముందు ఆకలి తీరుస్తాను. వాళ్ళ కష్టం ముందు తొలగిస్తాను. పుమాన్ యోషిత్ ఉత క్లీబః ఆత్మ సంభావనః అధమః భూతేషు నిరనుక్రోశః నృపాణాం తత్ వదః అవదః. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే క్లీబః చాతగానితనంతో ఉండి అధములై వాళ్ళు ఆత్మ సంభావన చేసుకునే వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళు స్వార్థంగానే ప్రవర్తించేవాళ్ళు. భూతేషు నిరనుక్రోశః ప్రాణుల పట్ల అనుక్రోశ దయ అన్నది లేకుండా ఉన్నవాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళను నృపులు చంపొచ్చు, రాజులు చంపొచ్చు. అటువంటి వాళ్ళ యొక్క వధ ఒకవేళ రాజులు చేస్తే తత్ వదః అవదః. ఒకవేళ ఎవరైనా సరే స్వార్థంగా ఉండి అధములు, చాతగాని వాళ్ళు ప్రాణుల పట్ల దయ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారో, అటువంటి వాళ్ళను రాజులు చంపినా గూడా అది వధ కాదు. త్వాం స్తబ్దాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలసహస్రైః ఆత్మయోగ బలేన ఇమాః ధారయిష్యామి అహం ప్రజాః. సరే మంచిది రాజా. అంతా బాగుంది. నీ ప్రోగ్రామ్ బాగుంది. నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావు. అందుకని నువ్వు శిక్షిస్తానంటున్నావు. సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో గాని, నన్ను బద్దలు కొట్టావంటే నీ ప్రజలతో సహా నువ్వు గూడా అందరూ మునిగిపోతారు. అప్పుడు ఏమి సాధిస్తావు నువ్వని అడుగుతున్నావు గదా! ముందు వాళ్ళకైతే ఈ అన్నం బాధ, ఆకలి బాధ తీరుస్తాను. ఆ తర్వాత ఏం జేస్తానంటే, స్తబ్దుగా ఉన్నావింత మొండిగా ఉన్నావు, లొంగకుండా ఉన్నావు, అటువంటి దుర్మదను మదమెక్కి ఉన్నావు. మాయాగావ్ మాయామయమైన ఈ గోవు రూపంలో ఉన్న త్వాం నిన్ను శరైః నా బాణాలతో తిలసహ నీత్వా చిన్న చిన్న నువ్వు గింజలంతా ముక్కలుగా చేసి నువ్వు మొత్తమే నీళ్ళలో మునిగిపోతే పోయావు. ఆ తర్వాత నిన్నాధారం చేసుకొని ఉన్న ఈ ప్రాణులందరూ ఉన్నారు గదా! వాళ్ళనెట్లా రక్షిస్తాను అంటే, ఆత్మయోగ బలేన నా యోగ బలంతోటే ఇమాహ ప్రజాహ ఈ ప్రజలందరినీ అహం నేను ధారయిష్యామి ధరిస్తాను. అది అట్లా జేస్తాను. అర్థమైందా? నీలో దాచుకున్న ఆ మొత్తం ఓషధులను అన్నాన్ని ముందు బయటికి తీసి వీళ్ళకిస్తాను. తర్వాత నువ్వు పోతే పోయావు. నా యోగ బలంతోటే వీళ్ళని నేను నిలబెడతాను అని చెప్పాడాయన. ఏవం మన్యుమయీం మూర్తిం కృతాంతం ఇవ బిభ్రతం ప్రణతా ప్రాంజలిః ప్రాహ మహీ సంజాత వేపద్దు. ఏవం ఈ విధంగా మన్యుమయీం మూర్తిం అసలు కోపము మూర్తీభవించినట్టున్నాడాయన. ఎట్లా అంటే కృతాంతం ఇవ అంతకుడిలాగా, యముడిలాగా, కాలాంతకుడిలాగా కోపమే రూపు ధరించిందా అన్నట్టుగా ఉన్న ఆయనను చూసింది మన భూమి. ఇంకా సంజాత వేపద్దు మొత్తం ఒళ్ళంతా వణుకులొస్తూ ఉన్నాయి భయంతో.
ఆ స్థితిలో మన మహి ప్రాంజలిహి చేతులు కట్టుకుని ప్రణత నమస్కరిస్తూ మన పృథువుతో ఈ విధంగా ప్రాహ అంటూ ఉన్నది. అదేమంటుంది అంటే ధర ఈ విధంగా ఉవాచ నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్త నానాతనవే గుణాత్మనే నమః స్వరూపానుభవేన నిరుద్ధ ద్రవ్య క్రియాకారక విభ్రమ ఊర్మయే. నీకు నమస్కారము. పరస్మై పురుషాయ ఓ పరమ పురుష నీకు నమస్కారము. మాయతో నానాకమైన అనేకమైన రూపాలను ధరించి ఉన్న నువ్వు, గుణాలను ధరించి ఉన్న నువ్వు, నీ స్వరూప అనుభవంతోటే ఉండి, ఈ ద్రవ్యాలను, క్రియలను, కర్తృ, కర్మ కారకాలన్నింటినీ కూడా దాటి, ఆ మోహాలకు, భ్రమలకు, అటువంటి అలలకు దూరంగా ఉన్నవాడివి గదా! అటువంటి నీకు నమస్కారము. నువ్వు చూస్తేనేమో అసలు పరమ పురుషుడివి. అయితే మాయగా, లీలగా గుణాలను ధరించి రూపాలను స్వీకరిస్తావు. సాకారంగా, సగుణంగా కనిపిస్తావు కానీ, స్వరూపతః నువ్వు వీటన్నింటికి దూరంగా ఉంటావు. అటువంటి నీకు నమస్కారము. స్వరూపతః నిర్గుణమైన, నిరాకారమైన నీకు నమస్కారము. ఏన అహం ఆత్మా ఆయతనం వినిర్మితా ధాత్రా యతః అయం గుణసర్గ సంగ్రహః సహ ఏవ మాం హంతుం ఉదాయుధః స్వరాట్ ఉపస్థితః అన్యం శరణం కం ఆశ్రయే. ఏన ఏ ధాత్రా ఏ ధాత చేత ఏ నీ చేత అహం నేను ఆత్మాయతనం వినిర్మిత ఏ నేను ఏ నీ చేత ఏ నీ కోసమే ఉపాధిగా కల్పించబడ్డానో గుణసర్గ సంగ్రహ ఏ గుణాలైతే యతహాయం ఇవన్నీ కూడా ఎవరి యందే ఉన్నాయో సహయేవ అటువంటి నువ్వే మాం నన్ను హంతుం ఉదాయుధాహ నన్ను సంహరిస్తానని ఆయుధము ఎత్తి పట్టుకుని వస్తే నీ వంటి స్వరాట్ నువ్వే గదా స్వరాటువు, నువ్వే గదా ధాతవు, నువ్వే గదా నీకోసమే మాయను స్వీకరించి నీకు ఉపాధిగా నన్ను కల్పించావు. అటువంటి నువ్వే ఆయుధాన్ని ఎత్తి పట్టుకుని నన్ను సంహరిస్తానని వస్తే, ఆ విధంగా ఉపస్థితః ఉన్నవాడివైతే ఇంకా అన్యం శరణం కం ఆశ్రయే ఇంక వేరే వాడిని ఇంకెవరి దగ్గరికి వెళ్లి నేను ఆశ్రయాన్ని కోరగలను? అన్నీ నీ నుంచే వచ్చాయి. అన్నింటికి నువ్వే కారణము. అన్నీ నీలోనే ఉన్నాయి. నీకోసమే నువ్వే ఈ ఉపాధిగా నన్ను నీ మాయతో కల్పిస్తే, అటువంటి నన్ను మళ్ళీ నువ్వే సంహరించాలని బయలుదేరితే, నేనింక ఎవరిని వెళ్ళి శరణు వేడను? ఇంక ఎవరున్నారు నాకు నువ్వు తప్ప? యః ఏతత్ ఆదౌ అసృజత్ చరాచరం స్వమాయయా ఆత్మాశ్రయయా అవితర్క్యయా తయా ఏవ సహాయం కిల గోప్తుముద్యతః కథం ను మాం ధర్మపరః జిఘాంసతి. యః ఏతత్ ఆదౌ ఇదంతా ఎవరైతే ఆదిగా అన్నింటికన్నా ముందు చరాచరమైన ఈ జగత్తంతా అసృజత్ సృష్టించాడో, ఎట్లా సృష్టించాడు ఈ చరాచరమైన అనంతమైన జగత్తును? స్వమాయయా తన మాయతో, ఆత్మాశ్రయయా వితర్క్యయా ఈ మాయ ఎక్కడిది? ఆయనలోనే ఉన్నది. అది మళ్ళీ అర్థమవుతుందా? ఊహించడానికి గూడా వీల్లేకుండా ఉన్న, తననే ఆశ్రయించి ఉన్న తన మాయతోటే తనే అన్నింటికన్నా ముందు ఈ చరాచరమైన జగత్తునంతా సృష్టించిన వాడెవడున్నాడో, మళ్ళీ ఆయనే తయా ఏవా అదే మాయతో ఊహించడానికి గూడా వీల్లేకుండా తననే ఆశ్రయించి ఉన్న తన మాయతోటే మళ్ళీ ఆ సృష్టించిన జగత్తును మొత్తాన్ని సహాయం ఆయనే గోప్తుముద్యతః కిల ఆయనే సంరక్షించడానికి బయలుదేరాట.
ఈ సృష్టిని మళ్ళీ ఆయనే చేస్తాడు తన మాయతో. మళ్ళీ అదే మాయతో ఈ సృష్టిని స్థితి కూడా చేస్తూ ఉంటాడు, పాలిస్తూ ఉంటాడు. అటువంటి ఆ పరాత్మ నువ్వైతే ఉన్నావో, ఇప్పుడు ధర్మపరః ధర్మం తెలిసినవాడు, ధర్మపరుడై ఉన్నవాడు మాం కథం ను జిఘాంసతి నన్ను చంపాలని ఎందుకు కోరుకుంటున్నాడో, ఎందుకు ఏ కారణము? ఆ మాయతోటే గదా ఈ సృష్టంతా చేసి, ఆ మాయతోటే ఈ సృష్టిని నడిపిస్తూ, రక్షిస్తూ, పాలిస్తూ, పోషిస్తూ ఉన్నవాడు, ఎందుకు మళ్ళీ దాన్ని ఈ విధంగా నశింపచేయడానికి, నన్ను నశింపచేయడానికి ఉద్యమిస్తూ ఉన్నాడో? నూనం బత ఈశస్య సమీహతం జనైః తత్ మాయయా దుర్జయయా అకృతాత్మభిః న లక్ష్యతే యః తు అకరోత్ అకారయత్ యః అనేకః ఏకః పరతః చ ఈశ్వరః. ఎందుకు చేస్తాడు ఇదంతా అంటే ఏం అర్థం గూడా గాదు. ఏదైతే తనని ఆశ్రయించి ఉన్న తన మాయతోటే ఈ చరాచర జగత్తును మొత్తాన్ని సృష్టించి, మళ్ళీ అదే మాయతో ఈ జగత్తును మొత్తాన్ని గోప్తుమధ్యతః కాపాడాలని కోరుకుంటూ ఉన్నవాడు, మళ్ళీ దాన్ని ఎందుకు నశింపచేయాలని కోరుకుంటాడంటే ఏం చెప్తాం? ఏమి చెప్పడానికి వీల్లేదు. అసలు ఊహించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఈశస్య సమీహితం. ఆ ఈశ్వరుడి యొక్క సంకల్పము ఈ జనైహి ఏ జనులు జన్మించిన వాళ్ళు అదే మాయతో, ఆ ఈశ్వర మాయతోటే దుర్జయం అది అసలు దాన్ని ఆ మాయను జయించడం చాలా కష్టం. దుర్జయమైన ఆ మాయతో అకృతాత్మభిః బుద్ధులు ఇంకా పరిణతి చెందని వాళ్ళు, మోహంతో ఉన్నవాళ్ళు ఆ జనులెవరున్నారో, అటువంటి వాళ్లకు ఈశ్వరుడు ఎందుకు ఈ సృష్టిని చేస్తాడు? ఎందుకు దాన్ని నడిపిస్తుంటాడు? ఎందుకు ఇట్లా దాన్ని ఉపసంహారం చేయడానికి బయలుదేరుతాడు అని అర్థం చేసుకోవడానికి తెలియనే తెలీదు. ఎంత ఆలోచించినా గూడా అర్థం కాదు. కాబట్టి అదసలు నూనం న లక్ష్యతే అర్థమే గాదు. అంతుబట్టదు ఎందుకు చేస్తాడో ఇవన్నీ. ఎవరైతే ఎందుకో మరి అకరోత్ తనే చేస్తూ ఉంటాడో, లేదా అకారయత్ తను చేయిస్తూ ఉంటాడో, అనేకః ఎన్నో రూపాలుగా ఉంటాడు. ఏంటో మరి. జనం జనేన జనయన్ అనుకుంటూ ఒక ప్రాణి నుంచి ఇంకొక ప్రాణాన్ని పుట్టింపచేస్తూ, మళ్ళీ ఒక ప్రాణితో ఇంకొక ప్రాణిని సంహారం చేస్తూ, ఒక ప్రాణితో ఇంకొక ప్రాణిని సంరక్షించేలాగా చేస్తూ, ఎందుకు చేస్తాడో తెలీదు. ఇన్ని రూపాల్లో ఎందుకుంటాడో తెలీదు. నిజంగా చూస్తే పరతః ఈశ్వరః పరమేశ్వరుడు ఏకః ఏవ ఒక్కడే. ఉన్నది ఒక్కడే. ఇన్ని రూపాలు ధరిస్తాడు తన మాయతో. ఏంటేంటో చేస్తుంటాడు. ఎందుకు చేస్తాడో అర్థం చేసుకోవడం చాలా కష్టం. సర్గాదియః అస్య అనురుణద్ధి శక్తిభిః ద్రవ్యక్రియాకారకచేతనాత్మభిః తస్మై సమున్నద్ధ నిరుద్ధ శక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే. యః ఎవరైతే సర్గాదిలో సర్గము సృష్టి దగ్గర నుంచి మొదలుపెట్టి స్థితి, లయ అన్నిట్లో గూడా ద్రవ్యక్రియాకారక చేతనాత్మభిః శక్తిభిః ద్రవ్యాలు తనే ఉపాదాన కారణము. తనే క్రియ, తనే కారకాలు. కర్త తనే, కర్మ తనే, అన్నీ తనే. చైతన్యము తనే. ఆత్మ స్వరూపము సత్ గూడా తనే. సత్ తనే, చిత్ తనే. వాటితో మాయగా కల్పించబడ్డ ద్రవ్య క్రియలతో కూడిన చేతనాచేతన జగత్తంతా తనే. వీటితో కూడిన శక్తులన్నీ తానే అయి ఉండి, ఆ శక్తులతోటే మళ్ళీ ఇదిగో సర్గము, సృష్టి మొదలైనవన్నీ అనురుణద్ధి ఈయనే గూర్చొని తయారు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఏమో తెలీదు. ఎందుకు చేస్తాడంటే ఎవరికీ అంతుబట్టదు. అటువంటి తస్మై ఆయనకు పరస్మై పురుషాయ ఆ పరమ పురుషుడికి సమున్నద్ధ నిరుద్ధ శక్తయే ఆయన శక్తులను ఉన్నద్ధము ఎత్తి పట్టుకుంటాడు. ఆ మాయలతో అన్నింటినీ చేస్తూ ఉంటాడు. మరెందుకో ఆ శక్తులను నిరుద్ధము అడ్డగిస్తూ ఉంటాడు. ఆ శక్తులతో ఆయనే ఏంటేంటో కల్పిస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ శక్తులను నిరోధిస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తాడేమో తెలీదు. అదంతా చేయడానికి కావలసిన వేధస్సు జ్ఞానమంతా కలిగిన వాడు సర్వజ్ఞుడు. అటువంటి ఆ పరమపురుషుడికి తస్మై ఆయనకు నమస్కారము. సహ వై భవాన్ ఆత్మ వినిర్మితం జగత్ భూతేంద్రియ అంతఃకరణాత్మకం విభో
సంస్థాపయిష్యన్ అజ మాం రసతలాత్ అభ్యుజ్జహార అంబసః ఆదిశూకరః. అప్పుడు గుర్తున్నదా విభో, ఓ ప్రభు, ఈ ప్రభుత్వమంతా నీదే, ఈ విభూతులన్నీ నీవే. నువ్వో భవాన్, సహ ఆ నువ్వో, ఆత్మ వినిర్మితం జగత్, ఈ జగత్ ఏమైనా దాని పాటికి అది తయారై వచ్చిందా? నువ్వే గదా కూర్చొని నీ ఆత్మ మాయతోటే దాన్ని తయారు చేసావు. నువ్వే కల్పించిన ఈ జగత్ ఏది మళ్ళీ భూతేంద్రియ అంతఃకరణాత్మకం. పంచభూతాలు, పంచేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం మొదలైన వాటితో కూడిన ఈ జగత్తంతా ఉన్నది గదా! పంచభూతాలు 5, పంచ ఇంద్రియాలు ఇంకొక 5, మొత్తం కలిపి ఒక 10. వాటితో పాటు అంతఃకరణ చతుష్టయం కాక మళ్ళీ పంచ తన్మాత్రలు, ఇంకేంటో అవన్నీ కలిపి ఒక 24 తత్వాలని జెప్తారు. ఏవో ఒకటి ఇవన్నీ బెట్టుకుని ఆ జగత్తుని మొత్తము నీ మాయతోటి నువ్వే గదా కల్పించావు. ఓ విభూ! ఈ విభూతులన్నీ నీవే గదా! నువ్వే గదా! ఆ కల్పించింది మొత్తము నిర్మించిన ఆ జగత్తుని మళ్ళీ సంస్థాపయిషన్ నిలబెట్టడం కోసమే గదా! గుర్తున్నదా? ఒకానొక సమయంలో ఓ అజుడా నువ్వేం చేశావు? ఆదిశూకరావతారాన్ని పుచ్చుకుని ఆ నీళ్లలో మునిగిపోయిన నన్ను రసాతలం నుంచి, ఆ అంబసహ నీళ్లలో నుంచి అభ్యుజ్జహార ఎత్తి పట్టుకున్నావు గుర్తున్నదా? అప్పుడేమో ఈ ప్రాణులనే నిలబెట్టడం కోసము, ఈ ప్రాణులన్నింటికి ఆధారం కావాలి, ఉండేందుకు స్థానం కావాలి అని నీళ్లలో మునిగిపోయిన నన్ను ఎత్తి పట్టుకుంటావా? ఇప్పుడేమో ప్రాణులకు ఆధారమై ఉన్న నన్ను పగలగొట్టి నీళ్ళల్లో ముంచేద్దామనుకుంటున్నావా? ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు? అపాముపస్థే మయి నావి అవస్థితాః ప్రజాః భవాన్ అద్య రిరక్షిషుః కిల. సహ వీరమూర్తిః సమభూత్ ధరాధరః యః మాం పయ్యసి ఉగ్రశరః జిఘాంససి. ఓ ధరాధరః, ధరను నన్ను ధరించినవాడా! అప్పుడు శూకరావతారంలో, వరాహావతారంలో నీళ్లలో బుడుంగన మునిగిపోయిన నన్ను ఎత్తి పట్టుకుంటివే. ధరాధరుడివైతివే అప్పుడు. ఆ నువ్వు ఎందుకు చేశావప్పుడు? అపాముపస్థేమయ్యి నావి. భూమి పైన నువ్వు అట్లా నన్ను ఎత్తి పెట్టేసరికి, నీటి పైన నిలబడ్డ నా పైన ఈ ప్రజలందరూ అవస్థితాః కిలా నిలబడ్డారు గదా! నువ్వు నన్నట్లా ఉద్ధరించేసరికి నేను వీళ్ళను ధరిస్తున్నాను కదా! ఆ విధంగా భవాన్ నువ్వేం జేశావు? అంటే అప్పుడు రిరక్షిషుః వాళ్ళందరినీ ఇవాళ ఎట్లా రక్షించాలనుకున్నావో ప్రజలని, అప్పుడు గూడా ప్రజలను రక్షించాలన్న కోరికతోటే గదా నన్ను ఉద్ధరించింది. అటువంటి సహం వీరమూర్తివి నువ్వు. అటువంటి మహావీరుడివి, వీరుడివి నువ్వు. నువ్వేం చేశావు? ధరాధరుడివై సమభూత్, భూమిని ధరించిన వాడివయ్యావు. ఇప్పుడేమో యహ త్వం, అదే నువ్వు మళ్ళీ నన్ను ఉగ్రశరః, ఈ భయంకరమైన ధనుర్బాణాలు పట్టుకున్న వెంటబడొచ్చావు. ఆ పయ్యసి నీళ్లలోనే ముంచేస్తానంటున్నావా? నన్ను జిగాన్ససి చంపేద్దామనుకుంటున్నావా? నూనం జనైః ఈహితం ఈశ్వరాణం అస్మద్విధైః తత్ గుణసర్గ మాయయా న జ్ఞాయతే మోహిత చిత్తవత్మభిః తేభ్యః నమః వీరయశస్కరేభ్యః. నూనం నిజంగా గూడా తత్ గుణసర్గ మాయయా, నీ యొక్క గుణాలతో వాటితో నువ్వు సృష్టి చెయ్యడం కోసం ధరించిన మాయలతో, వాటితో నీ మాయలతో నువ్వు ఏమి చేస్తావో అర్థమే గావట్లేదు. నీ మాయల చేత మోహిత చిత్తవత్మభిః, చిత్తవర్త్మలు అంటే మనసులో మార్గాలన్నీ భ్రమ పొందుతూ ఉన్న మద్విధైః, మా వంటి జనుల చేత నీ వంటి ఈశ్వరుల యొక్క ఈహితము సంకల్పము న జ్ఞాయతే, తెలుసుకునేందుకు అవకాశమే లేదు. నువ్వంటే ప్రభువువు, ఈ విభూతులన్నీ నీవే, నువ్వు ఈశ్వరుడివి. నీకంత ఈశత్వం ఉన్నది, నువ్వు ఏమైనా చేయొచ్చు.
నువ్వు సృష్టి చేస్తావు, స్థితి చేస్తావు, నువ్వు మొత్తం అంతా సంహారం చేస్తావు. నీళ్ళలో మునిగిపోయిన నన్ను పైకెత్తి పట్టుకుంటావు, లేదా నీళ్ళలో మొత్తమే ముంచేస్తావు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావయ్యా! నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. మాలాంటి వాళ్ళకేమున్నది అల్పులము. ఏదో మాయతో, నీ మాయతో మోహం చెంది ఉన్న మనసులతో ఉన్న మాకు, నువ్వు ఏం ఆలోచించుకుంటున్నావు? ఏం జేస్తున్నావు? ఎందుకు? అని అర్థమయ్యేందుకు అవకాశం గూడా లేదు. అటువంటి తేభ్యః మీ వంటి వీర యశస్కరేభ్యః మీ పరాక్రమాలు, మీ యశస్సులు, మీ ఈశత్వాలన్నీ మీవేనండి. మీ వంటి వాళ్లకు నమస్కారము. మాకర్థమయ్యేందుకు గూడా అవకాశం లేదు అని ధర అంటూ ఉన్నది. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे धरित्रीनिग्रहः नाम సప్తదశోధ్యాయः. అథ అష్టాదశోధ్యాయः. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే అని మైత్రేయ మహర్షి ఇక్కడ చెప్తున్నారు. ఇద్ధం పృథుం అభిష్టూయ రుషా స్ఫురితాధరం పునః ఆహ అవనిః భీతా సంస్తభ్య ఆత్మానం ఆత్మన. ఇద్ధం ఈ విధంగా పాపం మన పృథువును అభిష్టూయ స్తుతి చేస్తూనే ఉన్నది. ఈ విధంగా స్తుతి చేస్తూ ఉంటే గూడా ఆయన పెదవులు అదురుతూ ఉన్నాయి కోపంతో. ఆయనకి ఇంకా కోపం తగ్గట్లేదు. మూర్తీభవించిన కోపంలాగా ఆయన మృత్యువులాగా నిలబడి ఉంటే, ఆయన పెదవులు అదురుతూ ఉంటే, ఈమె చేసిన స్తుతులెక్కడా పని చేయకపోయేసరికి పునః మళ్ళీ ఆలోచించుకుంది మన భూమి. ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? అని అడిగితే ఏమీ జవాబు రావట్లేదు. కాబట్టి ఆమె మళ్ళీ ఆలోచించుకుంది. ఆత్మానం సంస్థభ్య తనను తానే నిగ్రహించుకున్నది. మనసు చిక్కబట్టుకుని భయం అట్లానే ఉన్నది. మన అవనిహి మన భూమి ఈ విధంగా ఆయనతో మళ్ళీ ఆహా అంటూ ఉన్నది. ఈసారి ఇంకొక రకంగా ఆయనతో మాట్లాడుతున్నది. సన్నియచ్చ అభిభో మన్యుం నిబోధ శ్రావితం చ మే సర్వతః సారమాదత్తే యథా మధుకరః బుధః. అభిభో ఏమండి రాజుగారు, మన్యుం సన్నియచ్చ కోపాన్ని అణుచుకోండి, మే శ్రావితం నిబోధ చ నేను చెప్తున్న మాట వినండి. బుధః తెలివి కలిగిన వాడు, జ్ఞాని అయిన వాడు, సర్వతః సారమాదత్తే అంతటా సారాన్ని గ్రహించగలుగుతాడు. యథా మధుకరః ఏదో తుమ్మెద అంతటా అన్ని వైపుల నుంచి మధువులను సారాన్ని గ్రహించగలిగినట్టు జ్ఞానులు కూడా ఎక్కడెక్కడి నుంచి జ్ఞానం వస్తుందో దాన్ని అక్కడక్కడి నుంచి పట్టుకోగలరు. నేను చెప్తున్నాను అని నువ్వు కోపంతో నా మాటను పక్కకు తోసివేయకో. నేను చెప్తున్న దాంట్లో మంచిని నువ్వు గ్రహించు. జ్ఞానులు తుమ్మెదలు సారాన్ని ఎట్లా గ్రహిస్తాయో అట్లా నువ్వు కూడా నేను చెప్తున్న దాంట్లోని సారాన్ని గ్రహించు. అస్మిన్ లోకే అథవా అముష్మిన్ మునిభిః తత్వదర్శిభిః దృష్టాః యోగాః ప్రయుక్తాః చ పుంసాం శ్రేయ ప్రసిద్ధయే. ఈ లోకంలోనైనా సరే, పరలోకంలోనైనా సరే మనుషులకు శ్రేయస్సు కావాలి, సిద్ధించాలి అంటే అందుకోసము మునుల చేత, తత్వదర్శుల చేత కొన్ని యోగాలు, కొన్ని ఉపాయాలు, మార్గాలు, యోగ మార్గాలు దృష్టాహ దర్శనం చేయబడ్డాయి. అవన్నీ కూడా ప్రయుక్తాహ చ ఉపయోగించబడ్డాయి కూడా. నీకన్నా ముందే చాలా పెద్దవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, మునులు, తత్వవేత్తలందరూ కొన్ని మార్గాలను దర్శించారు. వాళ్ళు వాటిని అనుష్ఠానం చేశారు కూడా. వాళ్ళు దర్శించిన, ఆచరించిన మార్గాలేవో తెలుసుకో. వాటి వల్ల మనుషులకు శ్రేయస్సు కలుగుతుంది. తాన్ ఆతిష్ఠతి యః సమ్యక్ ఉపాయాన్ పూర్వదర్శితాన్ అవరః శ్రద్ధయా ఉపేతః ఉపేయాన్ విందతే అంజసా. యః ఎవడైతే అవరః ఆ తర్వాత కాలంలో వచ్చిన వాడు ఉంటాడో వాడు శ్రద్ధయా ఉపేతః శ్రద్ధతో కూడిన వాడై
పూర్వదర్శితాన్ ఉపాయాన్ తన పూర్వీకులు పూర్వతరం వాళ్ళ చేత దర్శింపబడ్డ ఏ ఉపాయాలు, మార్గాలు, యోగాలున్నాయో వాటిని సమ్యక్‌గా, సమగ్రంగా వాటిని ఆతిష్ఠతి ఆచరిస్తాడు. ఆ రకంగా ఆచరించిన వాడెవడున్నాడో వాడు అంజసా వెంటనే ఉపేయాన్ విందతే. ఈ ఉపాయాల వల్ల సాధించే ఉపేయాలేవున్నాయో వాటిని విందతే పొందుతాడు. తాన్ అనాదృత్య యః అవిద్వాన్ అర్థాన్ ఆరభతే స్వయం తస్య వ్యభిచరంతి అర్థాః ఆరబ్ధాః చ పునః పునః. మళ్ళీ కొత్తగా నువ్వు కొత్త కొత్త ఉపాయాలన్నీ తయారు చేసుకొని, కొత్త కొత్త మార్గాలన్నీ తయారు చేసుకొని, కొత్త పద్ధతులతో కొత్తగా ఏదో సాధించవలసిన పని లేదు. అట్లా చేస్తే కూడా వ్యర్థమవుతుంది. వాటిని పూర్వీకులు, పూర్వతరం వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరించి వెళ్లారో, ఆ మార్గాన్ని అనాదరించి దాన్ని పట్టించుకోకుండా ఎవడైతే అవిద్వాన్ బుద్ధి తక్కువ వాడో, స్వయంగా కొత్తగా తనే ఏవో అర్థాలను, ప్రయోజనాలను ప్రారంభించుకుంటాడో, తస్య వాడి యొక్క వాడట్లా ప్రారంభించుకున్న పనులన్నీ కూడా, వాటి వల్ల కలిగే ప్రయోజనాలన్నీ గూడా వ్యభిచరంతి పక్కదారి పట్టిపోతాయి, వ్యర్థమవుతాయి. పునః పునః వాడు ఎన్ని సార్లు ప్రయత్నాలు చేసినా కూడా ఫలించవు. సొంతంగా ప్రయత్నాలు చెయ్యరాదు. పెద్దవాళ్ళు, పూర్వీకులు చూపించిన మార్గాలున్నాయి. వాటిని అనుసరించవలసి ఉంటుంది. పురా సృష్టాః హి ఓషధయః బ్రహ్మణా యాః విశాంపతే భుజ్యమానాః మయా దృష్టాః అసద్భిః అధృతవ్రతైః. అసలు నేనెందుకు ఈ ఓషధులన్నింటినీ బయటబెట్టకుండా నాలో దాచేసుకున్నానని నువ్వు కనుక్కున్నావా? ముందు ఆ విషయం పట్టించుకున్నావా? ఎందుకు అని నన్ను అడిగావా? నా వెంటబడి తరుముతున్నావు, చంపేస్తానని ప్రతిజ్ఞలన్నీ చేస్తున్నావు. నేనెందుకట్లా చేశానో ముందు కనుక్కోవద్దు? ఓ విశాంపతి, ఓ ప్రజాపతి, చెప్తున్నాను విను ఓ రాజా. పురా ఇంతకు ముందు నువ్వు చెప్పినట్టే నిజమే. బ్రహ్మగారి చేత యాహ ఓషధయః ఏ ఓషధులైతే సృష్టించబడ్డాయో, ఏవైతే నాలో నిలుపబడ్డాయో, అవన్నీ కూడా అసద్భిః అసత్ మార్గంలో ఉన్న వాళ్ళ చేత, అధృత వ్రతైః అధర్మంలో వ్యవహరిస్తున్న వాళ్ళ చేత, సత్యము లేదు, ధర్మము లేదు, అసత్యంతో, అధర్మంతో ఉన్న వాళ్ళ చేత భుజ్యమానాః అనుభవింపబడుతూ ఉన్నాయని మయా దృష్టాః నేను చూశాను. అధర్మాత్ములు, అసత్యవాదులందరూ కూడా వీటన్నింటినీ అనుభవిస్తున్నారని చూసుకున్నాను. అవన్నీ కూడా ఇటువంటి వాళ్లకు అందకూడదు అని నిర్ణయించుకుని, అపాలిత అనాదృత చ భవద్భిః లోకపాలకైః చోరీభూతే అథ లోకేహం యజ్ఞార్థే అగ్రసం ఓషధీః. నువ్వు పట్టించుకున్నావా నన్ను? నన్ను చంపుతానని వెంటబడి వస్తున్నావు. భవద్భిః లోకపాలకైః నీ వంటి లోకపాలకుల చేత, అపాలిత పాలించేవాడు లేక, అనాదృత ఆదరించేవాడు లేక, దిక్కులేని దాన్నై వేరే దారి లేక, లోకమంతా చోరీభూతమైతే, దొంగల్లాగా మారిపోతే, లోకమంతా ప్రజలందరూ చోరప్రాయులైతే వాళ్ళకి ఇటువంటివి అందకూడదు అని, యజ్ఞం కోసమే అవి ఉండాలి. ఎందుకు నువ్వు చెప్పిందేమి ఇందాక నాకేం చెప్పావో, అప్పుడు ముందు ప్రజాపతి ప్రజలను, యజ్ఞాలను కలిపి సృష్టించి, యజ్ఞాలు చేయడం కోసమే, ప్రజల కోసం ఈ ఓషధులన్నింటినీ సృష్టించి నీలో నిలిపాడని చెప్పావు కదా, నిజం. వీళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారా మరి? వాళ్ళందరూ అధృత వ్రతులు, అసత్ స్వరూపాలు. వాళ్లకు ఈ ఓషధులు అందకూడదని, నన్ను పాలించేవాడు, నన్ను ఆదరించేవాడు లేడు. నువ్వు ఒకవేళ సరిగ్గా ఉండి ఉంటే, రాజులందరూ సరిగ్గా వాళ్ళు చేయవలసిన విధంగా పాలన చేస్తూ ఉంటే నాకు ఈ అవస్థ పట్టేది కాదు. కానీ ప్రజలందరూ చోరప్రాయంగా తయారవుతూ ఉంటే కూడా అడ్డుకునే రాజు లేకపోయేసరికి, నాకు వేరే దారి లేక, వాళ్లకు ఈ ఓషధులు అందకూడదని, యజ్ఞం కోసమే అవి ఉండాలి, ఆ అర్థం కోసమే కదా ఈ ఓషధులున్నాయి అని, నేను ఈ ఓషధులన్నింటినీ అగ్రసం మింగేసి కూర్చున్నాను. తప్పు చేశానా? నువ్వు నన్ను అడిగుంటే చెప్పేదాన్ని కదా. నూనం తాహ వీరుదః క్షీణాహ మయి కాలేన భూయస.
తత్ర యోగేన దృష్టేన భవాన్ అదాతుమర్హతి. నేను చెప్తున్నాను పట్టు నీకొక మార్గము. నన్ను చంపడం వల్ల ఉపయోగం లేదు. ఈ మార్గం అనుసరించి లాభం లేదు, ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నీకు, తాహ వీరుదః, ఆ ఓషధులన్నీ గూడా భూయసా కాలేన చాలా కాలం అయిపోయేసరికి మయి క్షీణాః, నాలో క్షీణించిపోయాయి. అందుకని భవాన్ మీరేం చెయ్యండంటే, తత్ర ఈ విషయంలో యోగేన దృష్టేన, ఈ దృష్టి ఏ దర్శనం చేశారో పూర్వీకులు, ఏ ఉపాయాన్ని దర్శనం చేశారో అది చూసుకుని, ఆ యోగ మార్గంతో, ఆ ఉపాయంతో ఇంతకు ముందు పూర్వీకులు ఆచరించిన మార్గంలోనే మీరు కూడా అదాతుమర్హతి, నాలో నిక్షిప్తంగా ఉన్న ఈ ఓషధులను పుచ్చుకోవలసి ఉంటుంది. దానికి ఏం చెయ్యాలి అంటే, వత్సంకల్పయ మే వీరా, ఏన అహం వత్సలా తవ, దోక్షే క్షీరమయాన్ కామాన్ అనురూపంచ దోహనం, దోగ్ధారం చ మహాబాహో భూతానాం భూతభావన, అన్నం ఈప్సితం ఊర్జస్వత్ భగవాన్ వాంఛతే యది. భగవాన్ మీరు ఒకవేళ యది భూతానాం ఊర్జస్వత్ అన్నం ఈప్సితం, ప్రాణుల కోసము ఊర్జస్వత్ బలాన్నిచ్చే, పుష్టినిచ్చే అన్నం కావాలని, ఈప్సితం కోరికతో, దాన్ని వాంఛతే యది కోరుకున్నారంటే, ప్రాణులకు కావలసిన పుష్టినిచ్చే అన్నం కావాలని మీరు కోరుకున్నారు అంటే, ఓ మహాబాహో, ఇంత పరాక్రమం కలిగిన వాడా, ఓ వీరుడా, ఏం చెయ్యంటే, నా కోసము ఒక వత్సంకల్పయ, ఒక దూడను తయారు చెయ్యి. అట్లానే ఏనాహం వత్సల, అప్పుడు నేను వాత్సల్య భావంతో నా పొదుగు నిండుతుంది, పాలు కారుతాయి. అప్పుడేం చేస్తానంటే, తవ నీకోసము క్షీరమయాన్ కామాన్, పాల రూపంలో నువ్వు కోరుకున్న ఓషధులన్నింటిని, నువ్వు కోరుకున్న వస్తువులన్నింటినీ కూడా దోక్షే, నేను నా పొదుగులో నుంచి నీకిస్తాను. అందుకోసం నువ్వు ఒక వత్సను చూసుకో, ఒక దూడని చూసుకో, కల్పించుకో. అట్లానే ఒక దోహనం, ఒక పాత్ర కూడా కావాలి, దాన్ని గూడా కల్పించుకో. అట్లానే ఒక దోగ్ధ, దోగ్ధ అంటే దోహనం చేసేవాడు, పాలు పితికేవాడు గూడా కావాలి. ఒక పాలు పితికేవాడు, ఒక పాలు పితకడానికి కావలసిన పాత్ర, పాల పాత్ర, ఆ పాలు అసలు నాలో కలగడం కోసం ఒక దూడ, ఇవన్నీ కావాలి. వాటిని నువ్వు కల్పించుకో. ఓ భూత భావన, ప్రాణులకు మంచి చేయాలని కోరుకుంటున్నావు, మంచిది. ఒకవేళ వాళ్ళకి కావలసిన పుష్టినిచ్చే అన్నం నువ్వు నా నుండి బయటికి తీయాలని కోరుకున్నావంటే, ఇది పద్ధతి. నన్ను చంపితే అందులో నుంచి నువ్వు కోరుకున్న అన్నం బయటికి రాదు. ఏ పద్ధతిలో చెయ్యాలో అట్లానే చెయ్యి. సమాంచ కుర్మాం రాజన్ దేవవృష్టం యథా పయః, అపరుతు అపి భద్రంతే ఉపావర్తేత మే విభో. ఓ విభో, ఇన్ని విభూతులు ఉన్నాయి, అన్నీ నీవే. నీవి కావని నేను చెప్పట్లేదు. నేను కావాలని నా కోసం దాచుకోవట్లేదు. అయితే చేసే పద్ధతిలో చెయ్యాలి. ఓ రాజన్, నువ్వేం చెయ్యంటే, ఇంకొక పని గూడా చెయ్యి. నన్ను ఎందుకు పంటలు పండట్లేదంటే, వర్షాలు సరిగ్గా కురవట్లేదని చెప్పొద్దు. వర్షాలు కురుస్తాయి. కానీ కురిసిన వర్షాలు కురిసినట్టే పోయి సముద్రంలో కలిసిపోతే, భూమి మీద నీళ్ళే నిలబడకపోతే పంటలెట్లా పండుతాయి రాజా? కొంచెం ఆలోచించొద్దా నువ్వు? కాబట్టి ఏం చెయ్యంటే, ఓ రాజా, యథా ఏ విధంగానైతే దేవవృష్టం పయః, ఆ వర్షాకాలంలో కురిసే వానలన్నీ, ఆ నీళ్ళన్నీ ఉపావర్తేత, నిలబడి ఉంటాయో ఆ విధంగా. అపరుతౌ అపి, వర్ష ఋతువు వెళ్ళిపోయిన తర్వాత గూడా నీళ్లు నిలిచి ఉండే విధంగా సమాం కురు, నన్ను చదునుగా చెయ్యి. మరీ ఎత్తుపల్లాలతో ఉంటే నీళ్ళన్నీ కురిసినవి కురిసినట్టే సముద్రంలోకి వెళ్లి చేరుతూ ఉంటే, భూమి మీద నీళ్లు నిలబడకపోయేసరికి పంటలు పండట్లేదు. కాబట్టి ఎక్కడెక్కడ పంటలు పండవలసి ఉందో అక్కడక్కడ భూమిని చదును చెయ్యి. ఆ తర్వాత నన్ను పిండడం కోసం కొన్ని కావాలి మరి, వాటిని సిద్ధం చెయ్యి. ఆ విధంగా చేస్తే నీకు కావాల్సినవి నేను ఇస్తాను. ఇవ్వకుండా నేను నా కోసం దాచుకుంటున్నానా? నీకు దొరకకుండా పారిపోతున్నానా?
చంపుతానంటేనే గదా భయపడి పారిపోతున్నాను. చేసే పద్ధతిలో నువ్వు చెయ్యి అని ఆ విధంగా ఇతి ప్రియం హితం వాక్యం భువః ఆదాయ భూపతిః ఇంకప్పుడాయన ప్రయత్నం మొదలుబెడుతున్నారు. ఈ విధంగా ప్రియకరమైన, హితకరమైన వాక్యాలను భూమి చెప్తే, ఆ భూమి యొక్క మాటలను మన భూపతి అర్థం చేసుకుని స్వీకరించాడు. ఆ తర్వాత ఆయన ఏ విధంగా ఆ భూమిని గోవుగా పిదికాడో, కావలసిన ఓషధులన్నింటిని అందులో నుంచి బయటికి తీశాడో, ఆ విషయాలన్నీ మళ్ళీ తర్వాత వస్తాయి. ఇదే అధ్యాయంలో వాటిని కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.